హలో, నేను సిఎస్ రావు. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ని పెట్టడానికి ఒప్పందం కుదిరింది. దాదాపుగా $15 బిలియన్ పెట్టుబడి పెట్టబోతుంది. 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వస్తాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. మన ఇండియన్ రూపీస్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 1,30,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతుంది. ఇదంతా ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచారం. అయితే అమెరికా, చైనా వాళ్ళ శాటిలైట్ల ద్వారా వైజాగ్ని నిఘాలో ఉంచాయని చెప్పి లేటెస్ట్ న్యూస్. ఎందుకు నిఘాలో ఉంచాయి? నిఘాలో ఉంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అంటే, గూగుల్ లాంటి సంస్థ డేటా సెంటర్ని వైజాగ్లో పెడుతుంది అని అంటే అంతర్జాతీయంగా రక్షణకు సంబంధించినటువంటి కేంద్రంగా ఇప్పుడు విశాఖ మారిపోయింది. అందుకే ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ ఆ దేశాల శాటిలైట్ తోటి వైజాగ్ని అబ్జర్వ్ చేస్తున్నాయి డేగన్తోటి. అక్కడ ఏం జరుగుతుంది, రక్షణకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, వీటన్నిటి మీద అక్కడ నిఘా పెట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు కానీ, చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టిన కారణంగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలుగా పెద్దగా ఉన్నటువంటి చైనా కానీ అమెరికా కానీ విశాఖ వైపు డేగకన్ను వేశాయి. దానికి కారణం తూర్పు తీరం భారతదేశానికి ఒక రక్షణ కేంద్రం. అది అక్కడ నేవీ ఉంది, నేవీ దళం ఉంది, ఓడరేవు ఉంది, విశాఖ ఓడరేవు రక్షణకు సంబంధించినటువంటి ఒక ప్రాంతం కూడా. పైగా అక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు. ఆ డేటా సెంటర్ పెడుతున్నప్పుడు దానికి రక్షణ ఎంత ఉంది అనేది కూడా చూస్తారు. సో అమెరికా లాంటి దేశం కూడా వాళ్ళ శాటిలైట్ల ద్వారా వైజాగ్ మీద గురిపెట్టాయి. సో వైజాగ్ ఇప్పుడే కాదు, గూగుల్ డేటా సెంటర్ కంటే ముందు కూడా విశాఖని అంతర్జాతీయ సమాజం గమనిస్తూ ఉంది. దానికి కారణం తూర్పు నౌకాదళం కేంద్రంగా అక్కడ ఉంది. అది అందుకే అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది అంతర్జాతీయంగా కూడా. ఇప్పుడు వైజాగ్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అణుస్థావరాల్ని, అణు విద్యుత్ కేంద్రాలని ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అమెరికా కొన్ని ఒప్పందాలని కుదుర్చుకునేదానికి భారతదేశంతో సిద్ధంగా ఉందనేది అంతర్జాతీయంగా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. రక్షణ పరంగా కొన్ని ఒప్పందాలు అమెరికాతో చేసుకోవడానికి కూడా భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందాలకి రెడీ అవుతోంది. రక్షణ పరంగా, సాంకేతిక పరంగా అమెరికాతో కలిసి నడవడానికి. ప్రస్తుతానికి తాత్కాలికంగా రష్యా ఆయిల్ని కొనుగోలు చేస్తుంది కాబట్టి భారతదేశం మేము ట్యాక్సులు పెంచుతున్నామని చెప్పి ట్రంప్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొంత ట్యాక్సులు తగ్గించేశారు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అమెరికాకి భారతదేశం అవసరం, అలాగే భారతదేశానికి కూడా అమెరికా అవసరం ఉంది. సాంకేతిక పరంగా కానీ రక్షణ పరంగా కానీ కొన్ని అవసరాలు భారతదేశానికి అమెరికాతో ఉన్నాయి. అలాగే అమెరికాకి కూడా భారతదేశం అవసరం. భారతదేశం అనేది ఒక పెద్ద ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. దీన్ని చేజార్చుకుంటే అమెరికా మార్కెట్ పడిపోతుంది, అమెరికా డాలర్ బలహీనపడుతుంది. అందుకే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ పాల ఉత్పత్తులకు కానీ ఇక్కడ మార్కెట్ను ఓపెన్ చేయాలి అనేది అమెరికా డిమాండ్. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు కానీ నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఆంక్షలకి భారతదేశం ఒప్పుకోలేదు, కొన్ని దిగుమతులకు ఒప్పుకోలేదు. కేవలం సేంద్రియ ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి వాటిని మాత్రమే దిగుమతులకి అంగీకరిస్తూ ఇప్పుడు భారతదేశం సంతకం పెట్టడానికి సిద్ధమైంది అని చెప్పి తెలుస్తోంది. యాక్చువల్గా రీసెంట్ వరకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు కానీ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి లేదు అని భారతదేశం ఖరాఖండిగా చెప్పింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అలాగే ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల కారణంగా భారతదేశం వాణిజ్య లోటుని ఫేస్ చేస్తూ ఉంది, అంతర్జాతీయ వాణిజ్య లోటుని. దాన్ని పూడ్చుకోవాలంటే ఖచ్చితంగా అమెరికాతో సన్నిహితమైనటువంటి సంబంధాలు నెలకొల్పాలి, ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నెగోషియేషన్స్ జరుపుతున్నారు. దాంట్లో భాగంగా సేంద్రియ ఎరువులతోటి తయారు చేసినటువంటి
లేదా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులను మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల్ని అంగీకరిస్తున్నాము అనేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే అమెరికా ఉత్పత్తులు రాబోతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని మనకి రాబోయేటువంటి రోజుల్లో. దానికి కొంచెం డోర్స్ ఓపెన్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా డోర్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది ఇప్పుడు వ్యవసాయదారుల్లో, వ్యవసాయ రంగం మీద కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళలో ఆందోళన రేకెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి క్రమంలో గూగుల్ లాంటి డేటా సెంటర్ వైజాగ్ వస్తే మరి అక్కడ రక్షణ ఎలా ఉంటుంది అనేది, అలాగే చైనాకి భారతదేశానికి మధ్య ఇటీవల కాలంలో కొంత సంబంధాలు మెరుగుపడ్డాయి. దానికి కారణం ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. అలా అని చెప్పేసి పూర్తి స్థాయిలో చైనాని నమ్మడానికి ఉందానంటే ఒకవైపు పాకిస్తాను, రెండవ వైపు అమెరికాతోటి అది కొన్ని సంబంధాలు నిలుపుతూ ఉంది. పాకిస్తాన్ని ఉపయోగించుకొని భారతదేశాన్ని బలహీనపరచడానికి చైనా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని శత్రు దేశం కింద డైరెక్ట్గా చూడకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా భారతదేశం చూస్తూ ఉంటుంది చైనాని. చైనా భారతదేశం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అనేక సందర్భాల్లో మనం చూసాం. మరి దీనికి కారణం ఏంటంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అండదండలు తీసుకుంటుంది. పాకిస్తాన్ సహకారంతో అక్కడ సరిహద్దులు వెంబడి రైలు మార్గాల్ని, రోడ్డు మార్గాల్ని ఏర్పాటు చేస్తుంది చైనా. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి క్రమంలో చైనా భారతదేశానికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దానికి కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్. అందుకే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం భారీగా భారతదేశం. కానీ భారతదేశం ఆయిల్ కొనుగోలు చేయకూడదు అనేది ట్రంప్ పెట్టినటువంటి ఆంక్ష. మరి చైనాని ఎందుకు నిర్మూలించలేకపోయారు అని అంటే, చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, దాన్ని నిలువరించలేనటువంటి పరిస్థితి అమెరికాది. కానీ భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. రీసెంట్గా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేశారు. ఆ మేరకు హామీ ఇచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. దాని మీద భారత విదేశాంగ రియాక్ట్ అయింది, లేదు అని చెప్పి. ఆ తర్వాత మీరు ఆయిల్ కొనుగోలు ఆపేంత వరకు నేను ట్యాక్సులు తగ్గించను అని చెప్పి అన్నాడు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక 12% ట్యాక్సులు, దిగుమతి సుంకాలు తగ్గించినట్టు అంతర్జాతీయ మార్కెట్లో, అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉంది. మరి దానికి ప్రతిగా ఏం ఒప్పుకుంది భారతదేశం అని అంటే, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. ఆ కారణంగా దీన్ని సడలించారని చెప్పి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏది జరిగినా కానీ ప్రపంచంలో ఒక రక్షణ కేంద్రాలు, అలాగే అణ్వాయుధ కేంద్రాలు, అలాగే అణు విద్యుత్ కేంద్రాలు, ఇవి ఇంపార్టెంట్. వీటికి అనువైనటువంటి ప్రాంతం వైజాగ్ అనేది. అందుకే గూగుల్ డేటా సెంటర్ అక్కడికి వచ్చింది. దాని కారణంగానే అమెరికా, చైనా నిఘా పెరిగింది వైజాగ్ మీద. సో వైజాగ్ ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ సమాజం లేదంటే అంతర్జాతీయంగా దాని మీద నిఘా పెరిగింది అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే మరింత పెరిగింది ఇప్పుడు. గతంలో కూడా దాని మీద నిఘా ఉండేది, తూర్పు నావికాదళం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకా మరింత పెరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ మరో లెవెల్కి వెళ్ళబోతుంది. ఒక వైజాగ్ అనేది హైదరాబాద్ని మించి వెళ్ళబోతుంది అనేది కొంతమంది టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ కంటే 10 times కొంతమంది చెప్తున్నారు, హైదరాబాద్ కంటే 30 times వైజాగ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి మరికొంతమంది చెప్తున్నటువంటి తరుణంలో అంతర్జాతీయంగా కూడా అమెరికా, చైనా లాంటి దేశాలు వైజాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయి అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ కారణంగా ఏ స్థాయిలోకి ఆ నగరం వెళ్ళబోతుంది అనేది ఒక ఉదాహరణగా ఈ నిఘాని చెప్పుకోవచ్చు. బట్ చైనా, అమెరికా నిఘా పెట్టడం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వైజాగ్ మీద అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.